5 మరియు 10 యొక్క భాజనీయతను పరీక్షించడం. పిల్లలు, ఈరోజు మనం 5 మరియు 10 యొక్క భాజనీయతను ఏ విధంగా పరీక్షించవచ్చో నేర్చుకుందాం. వస్తువులని సమానంగా పంచుకోవడానికి భాగాహారం అవసరము అని మనకి తెలుసు. అంతేకాకుండా వస్తువులని అనేక సమూహాలుగా విభజించడానికి మనం భాగాహారాన్ని ఉపయోగిస్తాం. ఇతడు అమన్, ఈమె అతని సోదరి ఖుషి. ఉదాహరణకు అమన్కు అతని తండ్రి 18 చాక్లెట్లు ఇచ్చాడు. అమన్కు ఒక సోదరి ఉంది కాబట్టి తన పిల్లలిద్దరికీ పంచడానికి ఆ చాక్లెట్లని సమానంగా విభజించాలి. అప్పుడు అమన్కు ఎన్ని చాక్లెట్లు వస్తాయి? మనం ఇక్కడ 18 చాక్లెట్లని ఇద్దరు పిల్లలకి పంచాలి. అంటే 18/2 = 9. అంటే అమన్కి 18 చాక్లెట్లలో 9 చాక్లెట్లు లభిస్తాయి. 18ని 2తో భాగిస్తే శేషం 0. ఈ ఉదాహరణలో 18 చాక్లెట్లను 2 భాగాలు చేయాలి అని మనకి తెలుసు. ఇప్పుడు అమన్కు అతని తండ్రి ఒక పని అప్పచెప్పాడు. అమన్కి 38 చాక్లెట్లు ఇచ్చి అతని స్నేహితులందరికీ సమానంగా పంచమని చెప్పాడు. అమన్ దగ్గర ఒక్క చాక్లెట్ కూడా మిగిలి ఉండకూడదు అని కూడా చెప్పాడు. ఇప్పుడు అమన్ దగ్గర ఒక సంఖ్య ఉంది. అతడు దాని భాజకాన్ని కనుక్కోవాలి. దానికోసం అతడు ఏం చేశాడు? ఆ సంఖ్యను అమన్ మొదట దాన్ని 10తో భాగించడానికి ప్రయత్నించాడు. 38 ÷ 10. 10 × 1 10, 10 × 2 20, 10 × 3 13 30, 10 × 4 = 14 40. కాబట్టి 38 అనే సంఖ్య 30 కంటే పెద్దది, 40 కంటే చిన్నది. కాబట్టి 38 10చే భాగింపబడదు. ఎందుకంటే ఇంకా అమన్ దగ్గర 8 చాక్లెట్లు మిగిలిపోతాయి. కానీ అమన్ 10వ ఎక్కాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. అమన్ ఈ సంఖ్యలు 10, 20, 30 మొదలైన వాటిని పరిశీలించాడు. అతడు వీటి మధ్య ఏదైనా సారూప్యాన్ని కనుగొన్నాడా? అవును, అన్ని సంఖ్యలు 0తో అంతమవుతున్నాయి. అన్ని సంఖ్యలు 1ల స్థానంలో 0 ఉంది. కాబట్టి ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 ఉంటే అది 10చే భాగింపబడుతుందని చెప్పచ్చు. దీన్ని 110చే మరలా ఒకసారి సరిచూద్దాం. ఇక్కడ 1ల స్థానంలోనే అంకె 0 కాబట్టి ఇది 10చే భాగింపబడుతుంది. 110 ÷ 10 = 11. దీని ద్వారా ఒక సంఖ్య యొక్క చివరి అంకె 0 అయితే అది 10చే భాజనీయత పరీక్షలో నెగ్గుతుంది అని నిరూపించబడింది. అమన్ 5వ ఎక్కను చాలా సులభంగా కనుక్కున్నాడు. కాబట్టి 38ని 5చే భాగించడానికి ప్రయత్నించాడు. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40. 38 35 కంటే ఎక్కువ మరియు 40 కంటే తక్కువ. కాబట్టి అమన్ 38 5చే భాగించబడదు అని చెప్పాడు. ఇక్కడ 5వ ఎక్కంలో ఉన్న అన్ని గుణిజాలని అమన్ పరిశీలించాడు. అన్ని గుణిజాల యొక్క 1ల స్థానము 0 లేదా 5 ఉన్నాయని అతను గమనించాడు. అందువల్ల అవన్నీ 5చే భాగించబడుతున్నాయి అని తెలుసుకున్నాడు. కాబట్టి ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5చే భాగించబడుతుంది అని తెలుసుకున్నాడు. దీన్ని నిరూపించడానికి అతను 195ని 5చే భాగించాడు. 195 ÷ 5 = 39. ఇది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఈరోజు నేర్చుకున్న విషయాలు ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. చివరగా 10 యొక్క భాజనీయత వద్దకు వస్తే ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు 110 ÷ 10 = 11. తర్వాత క్లాస్లో మళ్ళీ మనం మరిన్ని విషయాలు నేర్చుకుందాం.